జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రుల రాద్ధాంతం చేశారు. జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి. జత్వానీపై నమోదైన కేసులో సిఐడి ఛార్జ్షీట్ వేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించింది సిఐడి. బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఇక కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్లుగా వెల్లడించారు. 1.31 కోట్ల బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని సిఐడి నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, గతంలో ఏవైతే ఆరోపణలు చేశారో ఇటు కూటమి నుంచి అవన్నీ అబద్ధాలు అని సిఐడి సాక్షిగా తేలిపోయింది. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తిక్, ముంబై జూనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి కాదంబరి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నీ కూడా బట్టబయలయ్యాయి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వేసినట్టు ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి వేసినటువంటి ఛార్జ్ షీట్ లోనే ఇది పూర్తిగా జత్వానీ ఒక బ్లాక్ మెయిల్ అని నిర్ధారించింది సిఐడి. జత్వానీని అడ్డం పెట్టుకొని ఐపీఎస్ అధికారుల పైన వేధింపులు పాల్పడి సస్పెన్షన్ చేసి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు అదే జత్వానీ ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి నిర్ధారించడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైతే సిఐడి ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన జరిపినటువంటి విచారణలో గతంలో జరిగిన సిఐడికి ఈ కేసును అప్పగించినప్పుడు సిఐడి కేసులో విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత జత్వానీపై నమోదైనటువంటి కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని నిర్ధారించారు. బెదిరించి ఎవరైతే కుక్కల విజయసాగర్ ని సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు చూపించి బెదిరించి అతని పరువులకి నష్టం కలిగిస్తానని బ్లాక్ మెయిల్ చేసి జత్వానీ డబ్బులు వసూలు చేసిందని నిర్ధారించారు. ముఖ్యంగా కుక్కల విజయసాగర్ నుండి సుమారుగా 1,31,00,000 రూపాయలను బ్లాక్ మెయిల్ చేసి లాగేసినట్టుగా దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలు డబ్బులు జమ అయినటువంటి వివరాలన్నింటినీ కూడా సాంకేతికంగా కూడా పరిశీలించిన తర్వాత నిర్ధారించినట్టుగా అందులో పేర్కొన్నారు ఛార్జ్ షీట్ లో. ముఖ్యంగా జత్వానీకి సంబంధించి గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ ని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిందో ఈ అంశానికి సంబంధించి అందరికీ తెలిసిందే. సో జిందాల్ కు సంబంధించినటువంటి బ్లాక్ మెయిల్ చేసినటువంటి జత్వానీ కుక్కల విద్యాసాగర్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసులోనే జత్వానీని ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల పైన కక్ష సాధింపు కోసం, ఎందుకంటే ముఖ్యంగా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అయినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే డీజీ క్యాడర్ టిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి క్రాంతిరాణ టాటా, అదేవిధంగా డీసీపీ విశాల్ గుర్ని, ఏసీపీ హనుమంతరావులతో పాటు చాలా మంది పోలీసు కింది స్థాయి సిబ్బందిని కూడా జత్వానీ కోసమని ప్రభుత్వం ప్రభుత్వం జత్వానీ కేసు పేరుతో వేధించింది. వాళ్ళపైన కేసులు పెట్టింది. తీరా చూస్తే ఇప్పుడు ఈ జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అనే అంశాన్ని అదే సిఐడి నిర్ధారించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఎంతటి తప్పుడు కేసులు పెట్టిందో, ఈ ఐపీఎస్ అధికారులని ఏ విధంగా వాళ్ళ జీవితాల పైన ప్రభావం చూపించిందో, దాదాపుగా 25 నెలలుగా ఎటువంటి పోస్టింగ్లు కూడా లేకుండా ఎలా వేధించింది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా సాక్షాత్తు హోంమంత్రి అనిత జత్వానీతో సమావేశం కావడం, ఆ తర్వాత ఫిర్యాదు పెట్టించడం, ఆ తర్వాత పోలీస్ అధికారులపైమో వేధించడం. వాస్తవానికి చూస్తే జత్వానీని ఇదే ఇప్పుడు బ్లాక్ మెయిలర్ చీటర్ అని నిర్ధారించినటువంటి సిఐడి ఇదే జత్వానీకి రాష్ట్ర మర్యాదలు చేసింది. ముంబై నుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్లు పెట్టి మరి ఫ్లైట్లలో తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అడ్వకేట్లందరినీ కూడా ఒక పెద్ద లీగల్ టీమ్ ని జత్వానీ కోసం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా నోవాటల్ లాంటి స్టార్ హోటల్లో జత్వానీని పెట్టి రాష్ట్ర మర్యాదలు చేశారు. అక్కడితో కూడా ఆగలేదు, బరి తెగించి మరి పోలీస్ బందోబస్తు ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి మరి విజయవాడ దుర్గగుడిలో దసరా నవరాత్రుల్లో కూడా దర్శనాలు చేయించినటువంటి పరిస్థితి. సో ప్రోటోకాల్ ఇచ్చి రాష్ట్ర మర్యాదలు చేసి ఒక బ్లాక్ మెయిలర్ కి, ఒక చీటర్ కి అప్పటికే ఆవిడ పైన ఈ ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన అనేక దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదైనటువంటి సందర్భం ఉంది. అటువంటి జత్వానీని కేవలం రాజకీయ వేధింపుల కోసం, పోలీస్ అధికారుల పైన కక్ష సాధింపుల కోసం వాడుకునే ప్రయత్నం ఇవాళ అదే జత్వానీ కేసులో దీంతో ఇప్పుడు కేసులో సిఐడి వేసినటువంటి ఛార్జ్ షీట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేసినటువంటి కుట్ర, ఇన్ని రోజులు చేసినటువంటి కుట్ర బట్టబయలైందని చెప్పొచ్చు. ఏ విధంగా జత్వానీని అడ్డం పెట్టుకొని ఐపీఎస్ అధికారులను వేధించారో మనం చూసాం. ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలర్ నే ఇన్నాళ్ళుగా కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా జత్వానీని సపోర్ట్ చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా
యాంకర్లు అయితే మితిమీరి మరి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మరి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక బ్లాక్ మెయిలర్ కి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిందన్న విషయం ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వేసినటువంటి చార్జ్ షీట్ తోనే తేటతెల్లం కావడం అనేది సంచలనంగా మారింది. కార్తీక్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.